ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు. ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు బాగున్నాడు అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు, అండ్ పాప ఒక బాబు. అండ్ అలాగే మా డాక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అక్కడ చెప్పలేదు. వారికి కూడా ఒక చిన్న పాప. లవేనా అది. సో వీళ్ళిద్దరికి కుదిరింది. అందుకోసమే ఓ బాబా అయ్యో రామా ఒక సినిమా తీయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ బ్రహ్మకడి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్ట్ వీడియోలో ఉన్నారు కదా. బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి. అందరు లవ్ మ్యారేజ్ అనట. నాకు లవ్ కదా, మాకేమో మీది కూడా లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ఏంటంటే ఇది అప్పుడు ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్లాగే మీరు కూడా లవేనా? ఓహో, ఆయన కూడా కెమెరామెన్ లవ్ మ్యారేజ్ అని అంటారు. ఈ కూడా లవ్ మ్యారేజేనా? ఓకే. ఇంకా అలా ఏంటి ఇది చాలా రేరుగా కుదురుతుంది. అండ్ అలాగే నాకే చెప్పు ఇక్కడ కూడా లవ్వే. అవును మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిండే ఊరు కారేందు పరంగంటలు ఒక చేట. ఇంకా సుగంధని ఎవడే పని చెప్తా ఎప్పుడు చెప్పా నాడెవడే? మలపురం కేరళ. అచ్చన్ ఇందా అచ్చన్ అచ్చనా എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡ്? 4 years. ఓకే. నో లవ్ మ్యారేజ్? ఓకే. నెక్స్ట్ ఉంటుందిలే. ఎందుకంటే పాప 18 ఏళ్ళ అమ్మాయికి చెప్పలేము ఎవడు ఖర్చు పెడతాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు. అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి. ఇలాగే చాలామంది హీరోయిన్లు చూశారు. సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలియదు, ఎవరు టాప్కి వెళ్తారు అనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఎప్పుడైనా లైఫ్లో ఓ భామా అయ్యో రామా అనిపించింది ఉంటుంది కదా? అనిపిస్తుంది. అది ఒక్క స్టోరీ చెప్పండి మాకు. ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ. ఓ బామ్మ అయ్యో రామా నా లైఫ్లో కూడా జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఈ విషయం మా ఆవిడకి చెప్పా. నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది. సొట్ట ఒకటే ఉండేది, పెళ్ళి అయినట్టు రెండోది పడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్.